వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయి కార్తీక మాసం చివరి రోజుకు రానే వచ్చింది. గత 29 రోజులుగా కార్తీక మాస పురాణాన్ని చెప్పుకుంటున్నటువంటి మనం ఈరోజు ఆ ఫలశ్రుతిని తెలుసుకోబోతున్నాం. కార్తీక మాసం 29 రోజుల పాటు విన్నటువంటి ఆ కార్తీక మాస పురాణ శ్రవణ ఫలితం ఏమిటి అనేది. నిన్నటి వరకు అత్రి మహర్షి అగస్త్య మహర్షితో చెప్పినటువంటి అంబరీషుడి దూర్వాసుడి కథను విన్నాం. అలాగే ఈరోజు ఈ కథనం మొదలు ప్రారంభం చేసినప్పుడు ఎక్కడైతే నైమిషారణ్యంలో సూత మహర్షి అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా జన్మజన్మల పాపాన్ని తొలగించేటువంటిది కార్తీక మాసం అంటూ ఈ కార్తీక మాస పురాణాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. అక్కడి నుంచి ఆ తర్వాత జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెబుతూ ఇక్కడ ఆ యొక్క జనక మహారాజుతో చెబుతున్నటువంటి ఆ వశిష్ఠ మహర్షి యొక్క కథని ఇందులో సందర్భానుసారంగా ఆ యొక్క వశిష్ఠుడు చెప్తున్నటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఈరోజు చివరి రోజుకి కార్తీక మాసంలో నెల రోజుల పాటు విన్నటువంటి కార్తీక పురాణం యొక్క ఫలశ్రుతి అనేటువంటిది చెప్పుకోబోతున్నాం. ఆ మహర్షులందరూ కూడా సూత మహాముని అడిగారు, ఓ మహర్షి, మీరు మాకు అనేక కార్తీక పురాణంలోని అనేక విషయాలు తెలియజేశారు. అందులో అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, పాపకార్యాలు చేసిన వారు, పుణ్యాత్ములు, పాపాత్ములు అనేకులు అందులో ఉన్నారు. మరి వీరందరూ కూడా ఈ కలియుగంలో ఎట్లా తరిస్తారు? ఇంత విన్నప్పటికీ వారికి ఆ సందేహం, మరి అంటే మళ్ళీ మనకి పునశ్చరణ, మళ్ళీ మనం రెండవసారి వినటం వల్ల అది కాస్త గట్టిగా నిలబడి ఉంటుందనే ఉద్దేశం అయి ఉండొచ్చు బహుశా మహర్షులది. మళ్ళీ అడుగుతున్నారనమాట, మళ్ళీ ఏం చేయాలి మరి అని అడిగితే మన కోసం మనలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి విషయం, ఏం చేస్తే ఈ పాపాలని తొలగిపోతాయి? మానవులు అనేక రకాలైనటువంటి పాపాలు, పొద్దున్న లేస్తే ఏదో చేస్తూనే ఉంటారు పాపాలు, అవన్నీ ఎట్లా తీరుతాయి, ఎలా తొలగిపోతాయి అంటే అప్పుడు ఆ సూత మహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ మహామునులారా, మీకు తెలియనటువంటి విషయం ఏముందయ్యా, కానీ మీరు నా మీద గౌరవంతో అడిగారు, నా ద్వారా వినాలి అని అడిగారు. కాబట్టి ఇంతవరకు నేను చెప్పినటువంటి కార్తీక మాస మహాత్మ్యం ఏదైతే ఉందో అది చాలా విశేషమైనది. కలియుగంలో ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు నియమనిష్టలతో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ శివకేశవులను ఆరాధిస్తారో వారి పాపాలన్నీ తొలగిపోతాయి. నదీ స్నానం చేసినటువంటి వారికి అన్నీ కూడా ఆ నదిలో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. దీపారాధనలు, దీపదానాలు చేసినటువంటి వారి ఆ దీపం ఎలాగైతే చీకటిని తొలగించి వెలుగును ప్రసరింపజేస్తుందో అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి పుణ్యాలు అన్నీ కూడా కలిగింపజేసేటువంటిది ఆ దీపం. అటువంటి దీపదానాలు, దీపారాధనలు కార్తీక మాసంలో విశేషంగా చేయాలి. సరే, ఇంతసేపు నేను మీకు కార్తీక మాసం గురించి చెప్పాను, కానీ నిజానికి ఈ మాస మహాత్మ్యాన్ని చెప్పడానికి బ్రహ్మదేవుడు కూడా సాక్షాత్తు సరిపోడయ్యా. అటువంటిది నా శక్తి మేరకు నేను ఏదో నాకు తెలిసినంత మేర మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను. ఈ కార్తీక మాసంలో తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు సంకల్పపూర్వకంగా నదీ స్నానం చేసినట్టయితే అది చాలా విశేషం అని ఆ యొక్క సూత మహర్షి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఉపచారాలతో, పంచోపచారాలు, షోడశోపచారాలు, చతుషష్ఠి ఉపచారాలు, ఇలా అనేక రకాలైనటువంటి ఉపచారాలు ఉన్నాయి. వాటిలో ఎవరికి ఏది వీలైతే దానితో ఆ విష్ణును, ఆ శివుణ్ణి ఆరాధించడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు వీలైనంత వరకు శక్తి మేరకు ఆహారం అంటే అన్నదానాలు చేయటం, ఆహారాన్ని దానం చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి పుణ్యాన్ని కలిగిస్తాయి. ఈ నెల రోజులు కూడా కార్తీక పురాణాన్ని వింటే అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఆ తర్వాత చివరికి మోక్షాన్ని కూడా పొందుతారు. దీనికి వర్గలింగ భేదాలు లేవు. ఇంకా ఈ కార్తీక మాసంలో మనం గతంలో చెప్పుకున్నాం, కావేరీ నదీ స్నానం చాలా విశేషమని. అదే విషయాన్ని గురించి మళ్ళీ ఆ సూత మహర్షి ఇక్కడ చెబుతూ కార్తీక మాసంలో కావేరీ నదీ స్నానం చాలా
విశేషమైనదిగా చెప్తూ అన్ని సంవత్సరంలో 12 నెలల్లో కూడా ఈ కార్తీక మాసం విశేషమైనటువంటి మాసం. ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి జన్మ జన్మల పాపాలు తొలగి వైకుంఠానికి చేరుతారు. మరి ఇది అందరికీ సాధ్యమవుతుందంటే అవ్వదు. ఎందుకంటే ఏదో కొద్దిగా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే కానీ ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాలి అనేటువంటి బుద్ధి పుట్టదు. మొదటగా ఆ బుద్ధి పుట్టడమే గొప్ప విషయం. కాబట్టి దానికి కూడా భగవంతుడి అనుగ్రహమే కావాలి. అలా అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతాన్ని 1 రోజుల పాటు చేయగలుగుతారు. అలా ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ శక్తి కొలిగా ధాన్యదానం, స్వర్ణదానం, దీపదానం మొదలైనటువంటి చేస్తూ బ్రాహ్మణ భోజన దానం ఇవన్నీ కూడా చేస్తూ ఎవరైతే హరినామస్మరణ హరి కథాశ్రవణం చేస్తారో వారికి పుణ్యలోకాలు కలుగుతాయి అంటూ ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని చెబుతూ కార్తీక మాసంలో చేయవలసినటువంటి స్నానం, దానం, దీపారాధన, భగవన్నామ స్మరణ వీటి గురించి ప్రత్యేకంగా ఆ యొక్క సూత మహర్షి అక్కడ ఉన్నటువంటి మునులందరికీ కూడా తెలియజేశాడు. చివరగా ఈ కార్తీక మాస పురాణాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఈ కార్తీక పురాణాన్ని వింటారో వారందరికీ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పరమపదాన్ని కూడా పొందుతారు అని ఆ సూత మహర్షి కార్తీక మాస మహాత్మ్యాన్ని చెబుతూ ఇక్కడితో విరమించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఇక్కడ జనక మహారాజు దగ్గర ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి కూడా ఈ విషయాన్ని జనకుడితో చెప్పగా జనకుడు చాలా సంతోషించి వశిష్ఠుడు ఏ కార్యం నిమిత్తమై తన దగ్గరికి వచ్చాడో ఆ యాగం నిమిత్తమై ఆ యాగానికి కావలసినటువంటి ద్రవ్యాన్ని అంతటినీ కూడా ఆయనకి ఇచ్చి సాగనంపాడు. చాలా సంతోషంతో తాను కూడా ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని చెప్పగలిగినటువంటి అదృష్టం లభించినందుకు ఆ వశిష్ఠ మహర్షి కూడా సంతోషపడుతూ తన పని కూడా నెరవేరినందుకు చాలా ఉత్సాహంతో తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఇంతవరకు కూడా ఈ మాస మహాత్మ్యాన్ని విన్నటువంటి వారందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేస్తూ, అట్లాగే ఇన్ని రోజుల పాటు విన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో ఈ కార్తీక పురాణాన్ని ముగిస్తూ ఉన్నాను. ఓం స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ భగవాన్ కీ జై. ఓం స్వస్తి.